ఈ ఇల్లే ఇక్కడ ఆపు. ఇదిగో అయ్యా. దిగు బాబు, దిగు. మెల్లగా మెల్లగా, జాగ్రత్త, చూసుకో, నెమ్మదిగా దిగు. జాగ్రత్త. కళ్యాణ్, మెల్లగా మెల్లగా రారా. లేదు, ఏం లేదే. ఏయ్, ఆటోలో సంచి ఫైల్స్ అవి ఉన్నాయి, తీసుకురా. సరేనండి, మెల్లగా వెళ్ళరా. ఇది నేను పట్టుకొస్తాలే. రా. మెల్లగా రా. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. కూర్చోరా. నువ్వు వెళ్ళి వేడిగా ఏదైనా తీసుకురా. నువ్వు ఉండరా. తీసుకొస్తానండి. హార్లిక్స్ తీసురా. అలాగేనండి. ఈ పరిస్థితిలో నిన్ను ఈ విషయం అడగకూడదు, కానీ వేరే దారి లేదు. రే కళ్యాణ్, ఇక మీదట అమ్మాయితో స్నేహం వద్దురా. తనని మర్చిపోతానని నాకు ప్రమాణం చెయ్యి. కష్టమే, నేను అర్థం చేసుకోగలను. ఆశపడిన అమ్మాయి మనసులో ఎన్నో కోరికలుండుంటాయి, నాకు తెలుసు. కానీ మీ ప్రేమ కంటే నాకు నీ ప్రాణాలే ముఖ్యంరా. ఒక తండ్రికి కొడుకు కొరివి పెట్టాలి తప్ప కొడుక్కి తండ్రి కొరివి పెట్టే పరిస్థితి ఏ తండ్రికి రాకూడదురా. అది నేను కల్లో కూడా ఊహించలేనురా. అటువంటి ఘోరాన్ని చూసే కంటే ముందుగా నేనే పోతాను. ఈ ప్రేమ గేమ ఇలాంటివన్నీ మనపోటి వాళ్ళకు పనికిరావురా. ప్రమాణం చేయరా. కళ్యాణ్, ఏమిట్రా, ఏమైంది? తలుపు గేడి వేసుకున్నాడమ్మా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? వీడి వల్లే అన్నయ్య. ప్రేమ గీమ మనకు వచ్చి రావని చెప్తే వీడు వింటేనే కదా. మర్చిపోమని చెప్తే వీడు వెళ్ళలేదని చెప్పి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు అన్నయ్య. తలుపు తెరవరా. ఎంత పనిచేసావురా? బుద్ధి ఉందట్రా నీకు? వయసు వచ్చిన ఇద్దరు పిల్లల్ని ఇంట్లో ఉంచుకుని ఇలాగట్రా నువ్వు చేసేది? తెలుసురా రామూర్తి, ఈ పని నేను చేయకూడదు. కానీ వాడు నా కొడుకుని చంపేస్తే అది చూసే ధైర్యం నాకు లేదురా. అంతకు ముందే నేను పైకి పోవాలనుకున్నాను. రోజు పేపర్లో చూస్తున్నాం కదా, ఎన్నో హత్యలు, ఎన్నో చావులు. వీటన్నిటికీ కారణం ప్రేమేరా. కానీ ఇక్కడ ఉన్నది ప్రేమ సమస్య కాదురా, కులము అంతస్తు తక్కువరా. అవి ఈ సమాజంలో ఇప్పట్లో మారవురా, మారనే మారు. విన్నావట్రా? కడుపు కట్టుకుని 5-10 కూడబెట్టి నేను చదివిస్తుంటే ఇదట్రా నువ్వు చేసే పని? బుద్ధి ఉందట్రా? వాడు చెప్పినట్టుగా చేయరా. మీరు చెప్పినట్టు నేను అమ్మని మర్చిపోతున్నా. బేరా, చెప్పండి సార్. నాకు కాఫీ, నీకు కాఫీ ఓకేనా? ఓకే, 2 కాఫీ. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. 2 కాఫీ. ఓకే, సరే సార్. హలో. రే కళ్యాణ్, ఎక్కడున్నా? కాలేజీలో ఉన్నాను. ఒక ముఖ్యమైన విషయం, వెంటనే బయలుదేరి హోటల్కి రా. ఎందుకురా? వెంటనే రారా. నేనే మూడౌట్ లో ఉన్నాను రా. ఇప్పుడు క్లాస్ ఎగ్గొట్టి రాలేనురా. రేయ్, చారు గురించి రా. చారు ఏమైంది? చారుకి ఏమైంది? నువ్వు వెంటనే బయలుదేరా. యాక్చువల్లీ నేను నీతో ఒక మాట చెప్పాలి. నాకు నువ్వు నచ్చలేదు. ఎందుకంటే నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని లవ్ చేశాను. షాక్ అయ్యావా? ఇలా అంటాను నువ్వు ఊహించావు, అది తప్పు. నాకు నువ్వు బాగా నచ్చావు.
హ్యావ్ ఇట్. కమ్ ఆన్. ఉండు 1 సెకండ్. కప్పు కింద పెట్టు. చేయి చాపు. హే, ఏమైంది నీ చేతికి? ఎందుకు ఇలా వణుకుతోంది? ఫస్ట్ టైమా? నర్వస్ గా ఉందా? చూడరా, ఎందుకంత నర్వస్ గా ఉన్నావు? నీ చారు ఏం చేస్తుందో చూడరా. రేయ్ మామా, ఏంట్రా ఇది కాకపోతే ఇంకొత్తరా? రేయ్ మామా, ఏడవకురా. రే చెప్పేది వినరా మామా. రే మామా, ఎందుకురా ఇలా ఏడుస్తావు? ఊరుకోరా. రే 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 మామా, నా మాట వినరా. రే చెప్పేది వినరా. రే ఆడపిల్ల ఎప్పుడు ఇంతేరా. నన్ను వదిలేరా. అయ్యో రే, ఈ అమ్మాయిలందరూ ఇంతేరా. రే చారు, రండి బాబు, కూర్చోండి. చారుతో మాట్లాడారా? మాట్లాడాను మామయ్య. ఐ థింక్ చారు కూడా నేను నచ్చాను అనుకుంటున్నాను. మిగతా విషయాలన్నీ మా నాన్నతో మాట్లాడండి. సరే బాబు, నేను మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. సరే మావయ్య, నేను బయలుదేరతాను. సరే ఉండండి, ఫోన్ చేసి వెళ్తురు కానీ. లేదు మావయ్య, నాకు డ్యూటీ టైం అయింది, వెళ్ళొస్తాను. అలాగే, సరే బాబు, వస్తాను మావయ్య. హలో కళ్యాణ్. కళ్యాణ్, నన్ను మర్చిపోయావు కదా? లేదురా, అర్థం చేసుకో. సరే వదిలే. నీ వాయిస్ వినాలనిపించింది, విన్నాను. చారు, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. ఏమంటున్నావు? వెళ్ళిపోతున్నాను. ఏమంటున్నావు నువ్వు? ఒకటిగా కలిసి జీవించలేకపోయాం, కనీసం ఒకటిగా చనిపోదాం. దాన్ని ఎవరు ఆపలేరు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పోదాం, పైకే పోదాం. ఇక్కడ మనకెవరు వద్దు.